నమస్కారం. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి పేరు పేరుగా గ్రామంగా నమస్కారం చెప్తున్నాను. ఇక్కడ రాయగడ ఉన్న ప్రాంతంలో ఇప్పుడు మేము వచ్చాము. మన ముందు చూస్తున్నారు ఈ బాబా గారు ఉన్నారు. ఈ బాబా గారు 1998 నుండి నిద్ర మాని, భోజనం మాని, ఎండ మాని, అది సమ్మర్ అయినా రైనీ సీజన్ అయినా చలికాలమైన ఈ టైంలోని బాబా గారు అతని ఆసనంకి వదులుకుండా నిరంతరం ఆ ధ్యానంలో ఉన్నారు. దేవుడు అతనికి ఎంత శక్తి ఇచ్చారో తెలీదు. ఈ శక్తిని అతను ఎలాగా ఉపయోగం చేసుకుంటున్నారో తెలీదు. కానీ వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మనందరం ఇక్కడ వచ్చాన్నాము. మన ఈ బాబా చూడడానికి ఢిల్లీ, కలకత్తా, మద్రాస్, చెన్నై ప్రతి ఒక్క ప్రాంతం నుంచి వస్తున్నారు. ఇతని ఆశీర్వాదం తీసుకోవాలి. మనమందరం సుఖంగా ఉండాలంటే ఇతనితో చూడాలి, మాట్లాడాలి, అనుభవించాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏంటి అనుభవం చేశానంటే, నేను చాలా సరళంగా ఇక్కడ వాతావరణము, ఇతని ఆశీర్వాదం తీసుకొని మనకు ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి అనుకొని నేను ప్రార్థిస్తున్నాను. ఇక్కడ చూసినట్టుగా ఉంటే మీరు చూస్తున్నారు, మీద బాబా గారు ఉన్నారు, కింద శివలింగం ఉంది. ఈ శివలింగం మీద జల్ అభిషేకం ఇంకా చేయొచ్చు మనము. ఇక్కడికి రావడానికి ఎవరికి డబ్బులు ఇచ్చిన అవసరం లేదు. ఫ్రీ టికెట్ ఏంటి లేదు, అన్నీ ఫ్రీ దర్శనము. ఏదైనా మనకి చూడాలి, ఏదైనా మనకి అతనితో మాట్లాడాలి అంటే దానికి ఇంకా వేరే టైం ఉంటుంది. 1 గంట నుండి రాత్రి 1 గంట నుంచి తెల్లవారి 4 గంటల వరకు అతను ఆసనంలోని అక్కడే కూర్చొని ఉండి మన ఎంత బాధలు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో అతను అంతా వింటారు. బాబా కోసము ఎంత చెప్పినా తక్కువేని. ఎందుకంటే ఈరోజు మనం ఒక అరగంట కూర్చుంటే నిల్చోవాలనిపిస్తుంది, నిల్చుంటే కూర్చోవాలనిపిస్తుంది. అలా కాకుండా బాబా 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఆ స్థానంలో కూర్చున్నారు. అతను చేసే ఈ యజ్ఞము మహాయజ్ఞంతో మనము పోల్చుకోవాలి. ఈ టైంలోని, ఈ యుగంలోని ఎవరో ఇలాంటి శక్తి ఉన్న బాబా నిజంగా మనమందరము అతనికి దర్శనం కోసము కంపల్సరీ ఒకసారైనా రాయగఢ్, ఛత్తీస్గఢ్ కంపల్సరీ రావాలి. ఈ రాయగఢ్ ఛత్తీస్గఢ్లోని సమీపంలోని రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ మందిరం ఉంది. చాలా విశాలమైన మందిరము. ఇంకా ఒక మాట చెప్పాలంటే, నేను ఇంకా నడుచుకొని వస్తున్నప్పుడు ఇంకా నేను చాలా అలసిపోయాను. అలాంటిది ఈ ఎండకి ఇతను ఎలాగా సహిస్తున్నారో అది పెద్ద గొప్పతనము. ఆ గొప్పతనము మనందరము చూడాలి అంటే అది వీడియో దర్శనం కాకుండా డైరెక్ట్ దర్శనం చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనుకొని నేను మన ఆంధ్ర తెలంగాణ ప్రజలందరికీ కోరుతున్నాను. ఒకసారైనా రండి, బాబా దర్శనం చేసుకోండి, అతని ఆశీర్వాదం తీసుకోండి. రాబోయే రోజుల్లో మీ కష్టాలు రాకుండా ఉంటాయి అనుకొని నేను అనుకుంటున్నాను. ఇంకా రెండోది ఏంటంటే, చూస్తున్నాను ఇక్కడ బయట రాజ్యం నుంచి ఇంకా వచ్చున్నారు. మన పక్కనే ఉన్నారు, ఇతను ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చినారంట. అమ్మ, మీరు ఇంకా కొద్దిగా బాబా గురించి చెప్పండి. ఏంటుంది, ఎలాగుంది, మీరు దర్శనం చేసిన తర్వాత ఎలాగా అనుభవించారు, అవన్నీ కొద్దిగా వివరణలతో చెప్పండి. ప్రజలందరికీ నమస్కారం అండి. నేను ఇక్కడ 10 సంవత్సరాల నుండి ఈ ట్రాన్స్పోర్ట్ నగర్లో ఉన్నాను. నేను కూడా ఈ బాబా దగ్గరికి అంటే నాకు గుర్తొచ్చిన సర్లలో నాకు కోరిక ఉన్ను, ఆ కోరిక నెరవేరింది కాబట్టి నేను బాబా దగ్గరికి వచ్చి వెళ్తూనే ఉంటాను. ఎప్పుడు వచ్చినా సరే నేను బాబా దగ్గరికి వస్తుంటాను. నాకు ఈ దేవుడు అంటే చాలా ఇష్టం అండి. సరే, నేను ఫస్టే మీకు చెప్పాను, ఇక్కడ ఏ జాతి ఇంపార్టెంట్ లేదు. అది మంత్రి అయినా లేకపోతే చాలా పేదవాళ్ళైనా అందరికీ ఇక్కడ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే, మనము ఎక్కడైనా తిరుపతి వెళ్ళినా, పెద్ద షిరిడి సాయిబాబా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా టికెట్ ఉంటుంది, కంపల్సరీ టికెట్ ఉంటుంది. కానీ
ఈ రాయగడలో ఉన్న ఈ మందిరంకి మాత్రము ఏ టికెటు లేదు, అన్నీ ఫ్రీ దర్శనమే ఉంది. మనం ఏది చేసినా ఒక నిస్వార్థ భావంతో చేయాలి అనుకుని ఒక మన మనస్తత్వం ఉన్న ఇక్కడ ఉన్న ప్రజలందరికీ, ఇక్కడ కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం చేస్తుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ బాబా దర్శనం కోసం మళ్ళీ మీ అందరికీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరికీ కోరుతున్నాను, మీరు ఎక్కడున్నా ఎక్కడ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా దర్శనం చేసుకున్నా ఇక్కడ మాత్రం ఒకసారి రండి, బాబా దర్శనం చేసుకోండి, మీ కష్టాలన్నీ నెరవేరుతాయి అనుకొని నేను అనుకుంటున్నాను. జయ శ్రీరామ్. ఓం నమః శివాయ. శ్రీ శ్రీ సత్యనారాయణ బాబా की जय हो.